క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభువు చేసినటువంటి బోధలకు, అద్భుతాలకు, ఆశ్చర్య కార్యాలకు, స్వస్థతలకు ఎంతోమంది ప్రజలు ఆకర్షితులవుతూ ఉన్నారు. అంతేకాకుండా ఆయన యొక్క పేరు ప్రఖ్యాతులు గ్రామ గ్రామాలకి వెదజల్లబడడాన్ని చూసి పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు ఆయనను ఏ విధంగానైనా అడ్డు తొలగించుకోవాలి అని ప్రయత్నాలు చేయడాన్ని చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఆయన సబ్బతు విషయంలోను, విశ్రాంతి దినాన్ని పాటించేటటువంటి విషయంలోను, మరియు పేద ప్రజల విషయంలోను, బడుగు వర్గాల వారి యొక్క విషయంలోను ఆయన పరిసయ్యులను, ధర్మశాస్త్ర బోధకులను వేలెత్తి చూపించటం, వారిని సరిచేయడం, వారు బోధించేటటువంటి బోధలు సక్రమంగా లేవు అని చెప్పేసి ఆయన వారిని పరిపూర్ణమనర్చడం కోసమే వచ్చాను అని బోధించినప్పుడు వాళ్ళు అసూయ చెందటాన్ని, ఎక్కడ వారి యొక్క పేరు ప్రఖ్యాతులు పోతాయి అన్నటువంటి భ్రమలో ఉండి ఆయనను ఎలాగైనా చంపాలి అని ప్రయత్నం చేయడాన్ని చూస్తూ ఉన్నాం. చూడండి, ఇలాంటి మన సమాజంలో కూడా జరుగుతూ ఉంటాయి. ఎవరైనా మంచి పనులు చేస్తూ ఉంటే వారి మీద బురద చల్లుతూ ఉంటాం, రాళ్ళు వేస్తూ ఉంటాం, వారి పేరు ప్రఖ్యాతులను పాడు చేస్తూ ఉంటాం. కానీ ఇది ఎంతవరకు నిజం? కానీ క్రీస్తు ప్రభు యేషయా ప్రవక్త పలికినటువంటి ప్రవక్త వలె తాను చేయవలసినటువంటి కార్యాలన్నిటినీ కూడా నెరవేర్చటాన్ని చూస్తూ ఉన్నాం. ఆయన ప్రజలందరికీ కూడా ఆనందాన్ని, సంతోషాన్ని ఇచ్చేటటువంటి ఒక ప్రవక్తగా ఆయన పనిచేయడాన్ని చూస్తూ ఉన్నాం. అవును ప్రియమైనటువంటి మిత్రులారా, మన జీవితాల్లో కూడా ఇలాగే జరుగుతూ ఉన్నాయా? మనం మంచి పనులు చేసినప్పుడు మన ఎదుట ఉన్నటువంటి వాళ్ళు మనల్ని ద్వేషిస్తూ ఉన్నారా? ఒకవేళ అలా ద్వేషిస్తూ ఉన్నట్లయితే నువ్వేం చేస్తూ ఉన్నావు? ఒక్కసారి ఆలోచన చేద్దాం. దేవుడు అందరినీ ఆశీర్వదించునుగాక.